అబ్బా ఎండేటి ఇంత ఎక్కువ ఉంది ఈరోజు. అయినా సరే ఈరోజు ఏదైనా స్పైసీ తినాలనిపిస్తుంది నాకు. ఏం చేద్దాం? దమ్ బిర్యానీ చేసుకుంటే చేసేద్దాం. చికెన్ తెచ్చేసాను, బిర్యానీ చేసేద్దాం. రెడీ అయిపోండి. ఈరోజు నా స్టైల్లో దమ్ బిర్యానీ చేసి చూపిస్తాను మీకు. దీనికోసం మనం ఒక పేస్ట్ చేయాలి, చూపిస్తాను చూడండి. అల్లం, ఎల్లుల్లి, 5 పచ్చిమిర్చి, కొత్తిమీర, పుదీనా, కొద్దిగా ధనియాలు. ముందుగా మనం తెచ్చుకున్న చికెన్ ని మ్యారినేట్ చేసుకుందాం. ముందుగా పసుపు వేసుకుందాం. ఇప్పుడు సాల్ట్ వేసుకుందాం. ఇప్పుడు కారం వేసుకుందాం. ఇప్పుడు ఇంట్లో చేసుకున్న చికెన్ మసాలా వేసుకుందాం. మనం చేసుకున్న పేస్ట్ ఇప్పుడు వేసుకుందాం. ఇవన్నీ వేసాం కదా, చికెన్ ని బాగా కలుపుకుందాం. పుదీనా, కొత్తిమీర వేసుకుందాం. ఫ్రైడ్ ఆనియన్స్ కొద్దిగా జల్లేస్తాం. మళ్ళీ కలపండి. ఇప్పుడు కొద్దిగా పెరిగి వేసుకుందాం. ఇలా మ్యారినేట్ చేసిన దాన్ని పక్కన పెట్టండి. ఇప్పుడు మ్యారినేట్ చేసి పక్కన పెట్టుకున్నాం కదా, ఇప్పుడు బిర్యానీ మసాలాలు వేయండి. మంచి టేస్ట్ కోసం గానుగ నూనె వేసుకోండి. ఇంట్లో చేసిన నెయ్యి కొద్దిగా. అబ్బా, ఇది చూస్తుంటేనే నాకు నోరు ఊరిపోతుంది. త్వరగా చెయ్యాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకోండి. ఇప్పుడు కొద్దిగా ఆయిల్ వేయండి. మనం మ్యారినేట్ చేసిన చికెన్ ని వేసేద్దాం. చికెన్ ఉడుకుతుంది కదా, బాగా కలుపుదాం. అబ్బా, చికెన్ స్మెల్ ఎదిరిపోతుందండి. బిర్యానీ మొత్తం అంతా అయిపోయిన తర్వాత మీకు టేస్ట్ చేసి చూపిస్తా. నెక్స్ట్ రెసిపీ మీకు తెలియాలంటే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. చికెన్ మొత్తం ఉడికిపోయింది, దించి పక్కన పెట్టేసుకున్నా. గంటసేపు నానబెట్టుకున్న బాస్మతి రైస్ ని ఉడికించుకోండి. రైస్ ఇప్పుడు 80% ఉడికిపోయింది. చికెన్ లో వేసుకుందాం. అన్నం మీద ఫ్రైడ్ ఆనియన్స్ చల్లుకోండి. స్పైసీ చికెన్ దమ్ బిర్యానీ రెడీ అయిపోయింది. చూద్దాం రండి. అబ్బా, ఎంత జ్యూసీగా ఉన్నదో. బా, టేస్ట్ ఎదిరిపోయింది. టేస్ట్ సూపర్గా ఉంది. ఇలాంటి మోర్ వీడియోస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.